ఉన్న సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయన. ఇక్కడ గమనించితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలను దేవుడు ఎలాగైతే దీవించి ఆశీర్వదించి బలపరిచినాడో అలాగనే దేవుడు అన్యులైనటువంటి వారిని కూడా దేవుడు దీవించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరు మనకు కనిపిస్తూ ఉన్నారు అంటే, సిరియాలో రాజైనటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆ రాజు కింద సైన్యానికి పెద్దగా, సైన్యానికి అధిపతిగా, సైనికులను నడిపించేవాడిగా ఉన్నటువంటి ఒక గొప్ప అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. ఎవరు? ఆయన పేరు నయమాను. ప్రియులారా, ఇతను ఎవరంట? సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యానికి అధిపతి. అయితే ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క రాజుగా ఉన్నటువంటి ఆ రాజు మీద దేవుడు ఏం చేశాడంటే, వీరు నా యొక్క మాట వినటం లేదు, ఇశ్రాయేలు ప్రజలు, వీరు దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, వీరికి విశ్వాసం అనేది నా మీద లేదు కనుక వీరిని ఏం చేస్తూ ఉన్నానంటే, ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి ఈ రాజుకు నేను దాసులుగా చేయబోతూ ఉన్నాను. చూశారా? అంటే ఇశ్రాయేలు ప్రజలు నా జనం అన్నారు, ఇశ్రాయేలు ప్రజలు నా యొక్క కుమారులని దేవుడు అన్నాడు. కానీ ఇక్కడ ఎవరికి జయం కలుగజేశాడంట? ఇదిగో అన్యరాజైనటువంటి సిరియా రాజుకు దేవుడు జయాన్ని అనుగ్రహించినటువంటి వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఏ కాలంలో అయినప్పటికీ కూడా, ఏ రాజుల కాలంలో ఉన్నప్పటికీ కూడా మనకున్నటువంటి గొప్ప నియమం ఏంటో తెలుసా? దేవుని యందు భయము, భక్తి కలిగి లోకములో మనం అందరం కూడా జీవించే వారిగా ఉండాలి. ఇక్కడ నయమాను అనేటువంటి వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. అతడు ఎలా ఉన్నాడంట? అతడు తన యజమాను దృష్టికై గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కనుక, కానీ అతడు కుష్ఠరోగి. ఎలా ఉన్నాడంట? అతడు మహాపరాక్రమం కలిగినటువంటి వాడు. ఒక 100 మందిని జయించమంటే జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిగా ఈ నయమానుని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, రాజు యొక్క దయ ఎవరి మీద ఉన్నదంట? ఈ యొక్క నయమాను అనేటువంటి సైన్యాధిపతి మీద ఆ యొక్క రాజు, సిరియా రాజు దయ కలిగినటువంటి వాడిగా మనము చూస్తాం. నిజంగా మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మన మీద ఉన్నట్టయితే మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో దేవుడు విజయాన్ని అనుగ్రహించగలడు. ప్రియులారా, ఎక్కడ కూడా అన్యులైనప్పటికీ కూడా యొక్క నయమాను అన్ని రాజు అయినప్పటికీ కూడా ఇతను ఎవరి దృష్టికి దయనుందిను వాడై ఉన్నాడంటే, ఆ దేశ రాజు అయినటువంటి సిరియా రాజు దృష్టికి ఈయన గనుడై దయ పొందినటువంటి వాడిగా ఈ నయమానును మనము చూస్తూ ఉన్నాం. ఇతని గురించి ఇంకా ఏమంటూ ఉన్నాడంటే, ఇతను బహు పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశాన్ని ఓడించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంతేకాదు యుద్ధ నైపుణ్యాలు కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇతను వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది యొక్క సైన్యాధిపతి అయినటువంటి ఈ నయమానును చూసినప్పుడు, అయ్యో పరాక్రమం కలిగినటువంటి యొక్క సైన్యాధిపతిని మనము ఎదుర్కొనగలమా? ఇంతటి మహాజ్ఞాని అయినటువంటి యొక్క నయమానుని మనము జయించగలమా? ఆ సిరియా రాజు ఇతని మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నాడు కనుక ఇతన్ని మనము జయించలేము అన్నటువంటి ఆలోచన ఇతర రాజ్యాలకి కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అతను ఎలాంటి వాడంట? అతనికి కుష్ఠరోగం అనేది ఉన్నది. ప్రియులారా, ఏమి రోగం అంట? కుష్ఠరోగము. ఏ రోగం వచ్చినా కానీ నయమయ్యే జబ్బు ఉంటూ ఉన్నది. లేకపోతే ఒక వ్యక్తి జ్వరం వచ్చినప్పుడు 10 రోజులు మరి అనారోగ్యం కలిగి ఉండవచ్చు. లేకపోతే కడుపులో ఏదైనా జబ్బు ఉన్నప్పుడు అది ఆపరేషన్ తర్వాత కొన్ని నెలల తర్వాత నయమవుతూ ఉంటుంది. కానీ ఈ కుష్ఠరోగం అనే జబ్బు రాకూడదు. ఎందుకో తెలుసా? ఈ కుష్ఠ అనేది మానవునికి వచ్చినట్టయితే అతన్ని ముట్టుకోవటానికి కూడా ఎవరు ఇష్టపడినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ ఏమని ఉన్నది ఆయన గురించి, ఏమన్నా చూడండి. అక్కడ అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠ రోగి. ఆనాడు కుష్ఠరోగుల్ని దేవుడు ఏం చేశా, ప్రజలు ఉన్నటువంటి వారు ఏం చేశారో తెలుసా?
ఊరి బయట నిలబెట్టేవారు ప్రియులారా. ఎవరికైతే కుష్టు కలిగి ఉన్నారో, ఎవరైతే కుష్ఠ రోగము కలిగి కాళ్ళు చేతులు వారికి ఎలా ఉంటాయో తెలుసా? అన్ని పుండ్లులాగా ఏది ముడతపడ్డట్టుగా ముడుచుకుపోయినట్టుగా మనము మన యొక్క చిన్నప్పుడు కొంతమందిని చూసేవారిగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈనాడు అనేక మంది రైల్వే స్టేషన్లలో లేకపోతే బస్ స్టేషన్లలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి జబ్బులు కలిగినటువంటి వారు, వికలాంగులు, కుష్ఠరోగం కలిగినటువంటి వారు తమ యొక్క చేతులు తమ యొక్క కాళ్ళు నడవలేనటువంటి వారిగా మనము చూస్తాం. కుష్ఠరోగులని ఆనాడున్నటువంటి ప్రజలు ఏం చేశారు? ఊరి బయట వారిని ఉంచేవారు ప్రియులారా. ఎవరైతే కుష్ఠరోగం ఉన్నారో వారు ఊరిలో ఉన్నట్టయితే వారి యొక్క జబ్బు ఊరిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ఆ ప్రజలకు వస్తుందని చెప్పేసి కుష్ఠరోగుల్ని ఊరి బయట నివసించేవారిగా తమ కుటుంబ సభ్యులు అక్కడ ఉంచేవారిగా మనము చూస్తాం. కానీ ఈ యొక్క కుష్ఠరోగం కలిగినటువంటి ఈ యొక్క సైన్యాధిపతి ఇతను రాజనగర్లోనే ఉన్నట్టుగా మనము చూస్తాం. ఎందుకో తెలుసా? రాజు ఇతని మీద ఎలా ఉన్నాడంట? దయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇతనికి కుష్ఠరోగం ఉన్నప్పటికీ కూడా ఇతను నాకు అవసరమైనటువంటి వాడు, ఇదిగో రాజ్య పరిపాలన విషయంలో నాకు తోడుగా ఉన్నటువంటి యొక్క పరాక్రమశాలి అయినటువంటి ఈ యొక్క నయమాను రాజనగర్లోనే ఉండాలని చెప్పేసి ఆ సిరియా రాజు ఏం చేశాడంట? అతని మీద దయగలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, కింద వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటే, సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఈయన ఏ రాజ్యానికి వెళ్ళాడంట? యొక్క నయమాను ఈ సిరియాలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి యొక్క నయమాను ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి వెళ్ళి అక్కడ అనేక మందిని ఓడించినటువంటి వాడిగా ఈ యొక్క సైన్యాధిపతిని మనము చూస్తూ ఉన్నాం. అతనికి ఎంత శక్తి ఎలా వచ్చినది? అతను కుష్ఠరోగం కలిగినటువంటి వాడు, అతను మంచి ఆరోగ్యం కలిగినటువంటి వాడు కాదు. కానీ దేవుడే అతని మీద దేవుని యొక్క కృప చూపించటం వలన ఇదిగో ఇశ్రాయేలు యొక్క అనేక మంది ప్రజలు వారు ఏం చేశారంటే ఈ సిరియా దేశంలోనికి చెరలోనికి తీసుకుని వచ్చారు ప్రియులారా. ఈనాడు కూడా మనం చూస్తాము కదా, ఇశ్రాయేలు యొక్క దేశము గాజాను ఆక్రమించుకున్నది. ఆ తర్వాత ఇరాన్ మీద యుద్ధానికి దిగుతూ ఉన్నది. ఆ తర్వాత అమెరికా ఇశ్రాయేలు ఇరువురు కలిసి కూడా అనేక దేశాల మీద ఒకరి మీద ఒకరు ఈనాడు యుద్ధాలు చేసుకుంటూ ఉన్నారు. అలాగనే ఆ రోజులలో కూడా యుద్ధాలు ఒక దేశం మీద ఒక జయించటానికి యుద్ధానికి పోయేవారిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇశ్రాయేలు యొక్క దేశానికి వెళ్ళినప్పుడు వారు అక్కడి నుంచి ఎవరిని తీసుకొచ్చారంట? ఒక చిన్నదాన్ని ఆ యొక్క నయమాను ఆ యొక్క ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క చిన్నది ఎక్కడ ఉన్నదంట? అది నయమాను భార్యకు ఉపచారము అనగా పరిచర్య చేస్తూ ఉన్నది ప్రియులారా. దాసులు ఏం చేయాలా? తమ యజమానుల యొక్క బాగు చూడాలా. దాసరికంగా ఉన్నటువంటి వారిని లేకపోతే దాసులుగా కొన్నటువంటి వారిని వారు ఏం చేస్తారు? ఏ పని చెబితే యజమానురాలు కానీ యజమానుడు కానీ ఆ పని చేయాలి ప్రియులారా. అంతే కదమ్మా. మనం ఒకరి కిందకి లేకపోతే ఒక మేస్త్రి కిందకి మనము పనికి వెళ్తాము. మనం ఎలా చేస్తాము? ఆ మేస్త్రి ఏదైతే మనకు చెబుతాడో, మనం ఎందుకంటే అతని దగ్గర డబ్బులు తీసుకున్నాము కనుక అతను చెప్పినటువంటి ప్రతి పనిని కూడా మనం ఏం చేస్తాము? ఆ యొక్క బాధి తీరిందాక కూడా మనము ఆ మేస్త్రి చెప్పినటువంటి పనిని మనము వినేవారిగా ఉంటూ ఉన్నాం. అలాగనే ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క చిన్నది కూడా అక్కడి నుంచి దాసురాలుగా ఈ యొక్క సిరియా దేశంలోనికి వచ్చినప్పుడు ఈ నయమాన్ ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క భార్య దగ్గర పని మనిషిగా దాసురాలుగా ఉండటానికి ఆయన తన యొక్క భార్య దగ్గర ఉంచాడు ప్రియులారా. నిజంగా తల్లిదండ్రులు అక్కడ వదిలివేసినది, తల్లిదండ్రులు లేనటువంటి వారిగా ఈ యొక్క చిన్నదాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు తన యొక్క బంధువులు, తన యొక్క రక్త సంబంధికులు, తన యొక్క దేశము కానిటువంటి ఆ దేశంలోనికి చెరలోనికి వచ్చినటువంటి ఈ చిన్నదాన్ని మనము చూస్తూ ఉన్నాం. మనమైతే ఏం చేస్తాము?
మన యొక్క తల్లిదండ్రుల నుంచి మనము దూరం అయిపోయినప్పుడు, లేకపోతే మన యొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతం వెళ్ళినప్పుడు మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం ఎలా ఉంటుంది? అయ్యో, నా తల్లిదండ్రులను నేను వదిలివేశానే, నా యొక్క బంధువుల్ని, రక్త సంబంధికుల్ని నేను వదిలివేశానే, ఇదిగో కానాను దేశమైనటువంటి యొక్క దేశంలో నాకెవరు దిక్కున్నారా అని చెప్పేసి మనమైతే ఆలోచన కలిగి భయపడే వారిగా ఉంటాం ప్రియులారా. కానీ ఈ ఇశ్రాయేలు యొక్క చిన్నది ఏం చేస్తూ ఉన్నదో చూడండి. కింద వచ్చిన కదా మనం చదువుకుంటే, చదువమ్మా. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠ రోగమును బాగు చేయునని తన యజమానురాలితో. చూశారా ప్రియులారా? అంటే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పనికి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుణ్ణి నేను మరవరు ప్రియులారా. అలాగనే ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క చిన్నది కూడా, ఇదిగో నా తల్లిదండ్రులను, నా బంధువుల్ని, నా దేశాన్ని వదిలి ఈ సిరియా దేశంలోనికి నేను దాసురాలుగా కొనిపోబడి ఉన్నానే అని ఆమె ఏడ్చుతూ కన్నీరు కారవలేదు ప్రియులారా. ఏమంటూ ఉన్నది? ఆ నయమాను యొక్క భార్యతో అంటూ ఉన్నది యొక్క చిన్నది, అమ్మా, నా యజమానుడైనటువంటి యొక్క నయమాను అనారోగ్యం కలిగి కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. అయితే ఈ కుష్ఠరోగములను మార్పు గల ప్రవక్త ఒకడున్నాడు. ఆ నా యొక్క యజమానుడు ఎక్కడ ఉండాలి అంటే అతను షోమ్రోనుకి వెళ్ళాలని ఈ యొక్క చిన్నది అన్యుడైనటువంటి సైన్యాధిపతికి, తన కుటుంబానికి దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నది. చూశారా ఎంత ధైర్యం కలిగినటువంటి యొక్క చిన్నది? మనమైతే ఏం చేస్తాము? అయ్యో, నా దగ్గర బైబుల్ లేదే, నేను ఎలాగ దేవుని గురించి చెప్పగలను, నాకెవరు ఎక్కడ లేరే అని చెప్పేసి మనమైతే భయపడేవారిగా ఉంటూ ఉన్నాం. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది ఏమంటూ ఉన్నది? షోమ్రోనులో దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. నా యజమానుడికి కలిగినటువంటి ఈ యొక్క కుష్ఠరోగము పోవాలంటే ఆ షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నానని ఈ చిన్నది సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రవక్త గురించి, దేవుడి గురించి వారికి తెలియజేస్తూ ఉన్నది. అందుకనే ప్రియులారా, మన యొక్క జీవితంలో కూడా మనం ఏం చేయాలా? ఎవరికైనా వాక్యం తెలియనటువంటి వారికి, అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, బాలులు కావచ్చు, బాలికలు కావచ్చు, ఎవరికైనా మనకు సమయం ఉన్న కొలది కూడా మనం ఏం చేయాలో తెలుసా? అమ్మా, ఈ లోకం అశాశ్వతమైనది, శాశ్వతము నిత్యమైనటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన యొక్క లోకానికి మన పాపముల నిమిత్తమై మన పాపాలను తీసివేయటానికి లోకానికి వచ్చినాడు. అంతేకాదు, నీ నా జీవితము నీతిమంతులుగా ఉండాలంటే, నీ నా జీవితము పరిశుద్ధులుగా ఈ లోకములో మనము జీవించాలంటే, ఇదిగో లోక అయినటువంటి క్రీస్తును నమ్ముకునుట ఎంతో అవశ్యము అని చెప్పేసి మనము కూడా ఏం చేయాలంట? ఈ ఇశ్రాయేలు యొక్క చిన్నది ఎలాగైతే దేవుని యొక్క ప్రవక్త గురించి తెలియజేస్తూ ఉన్నదో మనము కూడా అలాంటి సువార్తను ఇతరులకు చేసేవారిగా ఉండాలి ప్రియుల. ఇంకా అందుకని అక్కడ ఉంటూ ఉన్నాడు చూడండి, ఏమంటూ ఉన్నది ఆమె ఇంకా? నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, విన్నడామా? సైన్యాధిపతి యుద్ధాలు జయించేవాడు, అనేక మందిని కూడా కత్తి చేత చంపబడుతున్నటువంటి వాడు. ఇతను ఎలాంటి వాడో తెలుసా? పరాక్రమం కలిగినటువంటి వాడు. అంతేకాదు, బహు బలాఢ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఎవరి మాట విన్నాడంట? ఒక చిన్నదాని మాట ఈ సైన్యాధిపతి విన్నాడు ప్రియులు. ఎందుకో తెలుసా? దయగలిగినటువంటి మాటలు చెబితే ఎంత కోప్పడేవాడు కూడా ఆ యొక్క ఆలోచన చేయటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అదే ఇద్దరు కోప్పడుతూ, ఇద్దరు తగాదాడుతూ ఉన్నప్పుడు మధ్యలో మనం వెళ్ళి మనం ఇంకా ఆ యొక్క తగాదను ఎక్కువ చేస్తే ఆ తగాదు ఇంకా ఎక్కువైపోతూ ఉన్నది. కానీ అక్కడికి వెళ్ళి మృదువు కలిగినటువంటి మాట ఏమవుతుందో తెలుసా? తన కోపాన్ని చల్లార్చును ప్రియులారు. అంటే ప్రేమ కలిగినటువంటి మాట, మృదువు కలిగినటువంటి మాట ఎప్పుడు వస్తాయి? మనము దేవుడిలో ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్నప్పుడు, ఇతరులకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన మనలోనికి ఎప్పుడు వస్తుందంటే
దేవుని యందు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా. అందుకనే ఇక్కడ ఎవరి మాట విన్నాడంటే ఈయన ఇదిగో దాసురాలుగా కొనుక్కోబడినటువంటి ఈ ఇశ్రాయేలు యొక్క చిన్నదాని మాట ఈ సైన్యాధిపతి అయినటువంటి నయమాను విని ఇతను ఎవరి దగ్గరికి వెళ్ళాడో తెలుసా? నేరుగా సిరియా రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా కలిగినటువంటి ఈ కుష్ఠరోగము, నా చేతులు కాళ్ళు ముడుచుకుపోయి అనారోగ్యం కలిగి ఇతరులు నాకెళ్ళి చూస్తే అసహ్యపడేవారిగా ఉన్నారు. ఈ రోగము తీసివేయగల సమర్థుడు ఇదిగో షోమ్రోన్లో ఉన్నాడంట. ఇదిగో ఇశ్రాయేలు యొక్క చిన్నది నాకు ఆ విషయము తెలియజేసింది అని చెప్పేసి తన రాజుకు విన్నవించుకున్నాడు. ప్రియులారా, రాజు వింటాడమ్మా. అందుకనే మొట్టమొదటిగా ఆయన గురించి ఏమన్నాడో తెలుసా? రాజు వల్ల దయ పొందినటువంటి నయమాను. అంటే ఆ యొక్క నయమాను ఏ మాట అయితే అడుగుతూ ఉన్నాడో అది దయగలిగి వినేవాడిగా రాజు ఉంటూ ఉన్నాడు. కానీ రాజు వింటాడా? వింటూ ఉన్నాడు అంటే ఈ నయమాను ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా, రాజు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వినేవాడిగా, విధేయత కలిగినటువంటి వాడిగా ఈ నయమానును మనం చూస్తాం. నిజంగా మన యొక్క జీవితంలో కూడా ప్రియులారా, పెద్దలకు లోబడాలా, దేవుని యొక్క స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి మనం విధేయత కలిగి ఉండాలా. దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పుడు ఎంతో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని మనము చూస్తూ ఉన్నాం. అదే ఈ నయమాను, ఏంది నాకు నువ్వు చెప్పేది? ఈ చిన్నది వయసు ఎంత, ఇతని దీని యొక్క జ్ఞానం ఎంత అని అతను అతిశయపడలేదు. ప్రియులారా, ఏం చేశాడట? ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యో, ఇశ్రాయేలు యొక్క చిన్నది దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నదే, ఆ చిన్నదాని మాటలు నేను ఎందుకు వినకూడదు అని చెప్పేసి ఆ యొక్క చిన్నదాని మాటలు విని ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. ప్రియులారా, అందుకని మనం కూడా ఏం చేయాలా? ఇతరుల యొక్క మాటలు వినాలా. ఏ మాటలు అవి? దేవుని గురించినటువంటి మాటలు, దేవుని యొక్క సత్యాన్ని మాటలు, దేవుడి పరిశుద్ధుడైనటువంటి ఆ సత్య సంబంధమైనటువంటి వాక్యము నీవు నేను వింటూ ఉన్నప్పుడు మనలో కూడా దేవుడు తన యొక్క కార్యాన్ని సఫలం చేస్తాడు అని మనం గుర్తు చేసుకోవాలా ప్రియులారా. అందుకనే చూడండి ఏం చేశాడంటే కింద వచనములో 5వ వచనములో, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజుకు దూత చేత పత్రిక పంపించవలనని ఆజ్ఞ ఇచ్చెను కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజుకు పత్రికను అప్పగించెను. వెంటనే ఎప్పుడైతే ఈ నయమాను చెప్పాడు, అయ్యా నాకున్నటువంటి రోగము షోమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గరికి వెళితే ఆ ప్రవక్త నా రోగాన్ని తీస్తామంటాడంట, నేను అక్కడికి వెళ్ళటానికి నాకు సమయం అని ఆ రాజుని అడిగినప్పుడు వెంటనే ఆ సిరియా రాజు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు యొక్క రాజుకు ఒక పత్రిక రాశాడు. ఇదిగో సిరియా రాజు అయినటువంటి నేను ఇశ్రాయేలు యొక్క రాజుకు పత్రిక రాస్తూ ఉన్నాను. నా రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఉన్నటువంటి వ్యక్తి కుష్ఠరోగము కలిగి ఉన్నాడు. అతడు ఇదిగో మీ రాజు దగ్గరకు మీ దగ్గరకు వస్తాడు. అతని కుష్ఠరోగాన్ని మీరు నయము చేస్తారని ఇశ్రాయేలు యొక్క చిన్నది మాకు తెలియజేసింది అని ఆ సిరియా రాజు ఏం చేశాడంటే ఇశ్రాయేలు రాజుకు ఒక పత్రికని పంపించాడు. ఈనాడంటే సెల్ ఫోన్లు ఉన్నాయి ప్రియులారా, ఈనాడంటే బస్సులో ప్రయాణించడానికి అవకాశం ఉన్నది, ఈనాడు విమానాలు ఉన్నాయి, ఈనాడు ట్రైన్లు ఉన్నాయి. కానీ ఆనాడు ఇక్కడ నుంచి సమాచారం అక్కడికి వెళ్ళాలంటే దేని ద్వారా వెళ్ళేవారు? ఒక పత్రిక రాసి ఆ పత్రికతోటి కొంతమంది సైనికుల్ని కానీ కొంతమంది మనుషులు కానీ తీసుకొని ఆ పత్రికల ద్వారా లేదా ఒంటెల ద్వారా గుర్రాల ద్వారా లేకపోతే సముద్రంలో పడవల ద్వారా వెళ్ళేవారుగా అప్పుడు ఉంటూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు రాజు ఆ పత్రిక విన్నప్పుడు చూడండి అతను ఏమంటూ ఉన్నాడు ఒకసారి. 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుకొనుడి. అమ్మ, కుష్ఠరోగం తగ్గుతుంది అసలు?
కుష్ఠరోగం అనేది తగ్గించడానికి లోకంలో ఉన్నటువంటి ఏ డాక్టర్లు కూడా నయం చేయలేరు ప్రియులారా. ఏ జబ్బునైనా కానీ నయం చేయవచ్చు, కానీ ఇదిగో మనిషికి కలిగినటువంటి ఆ కుష్ఠరోగాన్ని నయం చేయడానికి ఏ లోకంలో ఏ డాక్టరు ఏ మందులు కూడా పనిచేయవన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. అప్పుడు ఈ పత్రిక ఇశ్రాయేలు యొక్క రాజు అందుకున్నప్పుడు, ఏంటి నేను ఒక రాజుగా ఉన్నాను, ఈ సిరియా రాజు నా దగ్గరకు పంపిస్తున్నటువంటి యొక్క సైన్యాధిపతి కుష్ఠరోగాన్ని మాన్పుటకు నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పేసి ఆయన ఎంతో తన వస్త్రాల్ని చించుకొనుచున్నాడు. ఎందుకు చించుకుంటూ ఉన్నాడు? అతను ఒకవేళ కుష్ఠరోగము మాన్పకపోతే ఈ సిరియా రాజు ఆ రాజు మీద పడి చంపటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అంతేకాదు ఆ రాజ్యంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా దాసులుగా తీసుకొచ్చుకోవటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అక్కడ ఒక వాదం అనేది కలుగుతూ ఉన్నది. అందుకనే ఇశ్రాయేలు రాజు ఈ పత్రిక చదివినప్పుడే తన యొక్క వస్త్రాలు చించుకొని ఈ కుష్ఠరోగములు మాన్పుటకు నేనేమన్నా దేవుణ్ణా అంటే, ఇక్కడ మనం గమనించవలసినటువంటిది ఏమిటంటే, కుష్ఠరోగములు మాన్పేది ఒక్క దేవుడి వల్ల అవుతుంది, కానీ లోకంలో ఉన్న ఏ మానవుడి వల్ల కాదు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇస్సాకును కూడా రిబ్కా ఏమన్నది? యాకోబుని, ఆ యొక్క యాకోబు యొక్క భార్య కూడా ఏమన్నది? రాహేలు, ఇదిగో నాకు సంతానాన్ని ఇస్తావా ఇయ్యవా అని తన భర్త మీద వ్యాజ్యమాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క యాకోబు ఏమన్నాడో తెలుసా? నీకు సంతానాన్ని ఇవ్వటానికి నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా అంటాడు. అంటే నేనేమన్నా దేవుణ్ణా? ఇదిగో గర్భఫలం ఇవ్వాలన్నా, ఈ లోకంలో ఒక గృహాన్ని కట్టాలన్నా, లేకపోతే మనకు వచ్చిన అనారోగ్యము పోవాలన్నా, లేకపోతే ఈ కుష్ఠరోగాన్ని తీసివేయాలన్నా ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు తీసివేయగలరంట? అది దేవుడే తీసివేస్తాడన్నటువంటి సత్యాన్ని ఇక్కడ ఇశ్రాయేలు రాజు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఇదన్నీ తెలియక నేడు మానవులుగా ఉన్నటువంటి మనం ఏం చేస్తూ ఉన్నాము? ఎంతో పోరాడుతూ ఉన్నాం ప్రియులారా, ఎంతో బాధపడుతూ ఉన్నాం. కానీ మన బాధ మన వేదన ఎవరు వింటారంట? ఆ పరమందు ఉన్నటువంటి దేవుడు వినేవాడిగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు చూడండి, కింద వచనంలో ఏమన్నాడో చూడండి. 8వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానము. చూశారా పిల్లలు, ఏం చేస్తూ ఉన్నాడంట? ఎందుకు నీవు నీ వస్త్రాలు చించుకొనుచున్నావు? ఎందుకు నీవు బాధపడుతూ ఉన్నావు? దేవుని యొక్క ప్రవక్త ఇశ్రాయేలు యొక్క రాజ్యములో లేడని నీవు అనుకుంటూ ఉన్నావా? దేవునికి ప్రతిగా నేనున్నాను. ఇదిగో లోకంలో ఉన్నటువంటి ఏ మనుషుని యొక్క జబ్బు అయినా తీయటానికి సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఈ ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క రాజుకి వర్తమానము పంపాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? నీ నా జబ్బులను తీసివేయగలడు, నీ నా కుటుంబాలను ఆశీర్వదించగలిగినటువంటి వాడు. అంతేకాదు మరణ భయములో ఉండి మరణ భయాన్ని తొలగించగలిగినటువంటి సమర్థుడు మన యొక్క దేవుడు. ప్రియులారా, హిజ్కియాను మనము చూస్తాం. ఆయనకి ఏం జబ్బు వచ్చినది? భయంకరమైనటువంటి జబ్బు వచ్చినది. కొన్ని రోజులలో మరణించబోతామని యెషయా ప్రవక్త హిజ్కియాకు తెలియజేశాడు. కానీ హిజ్కియా ఏం చేశాడో తెలుసా? తన ఇంటిలోనికి వెళ్ళాడు, మోకరించాడు. దేవా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకుంటున్నో నీతిగా నిజాయితీగా యథార్థముగా నీకే తెలియనయ్యా. నాకున్నటువంటి ఈ జబ్బును నీవు మాత్రమే తీసివేయగలవని ఆ దేవునికి మొరపెట్టగా అదే యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరకు వచ్చి ఏమన్నాడమ్మా? ఇదిగో నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. నీకు ఇంకా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పొడిగించబోతూ ఉన్నాడు. అంటే మరణములో నుంచి లేపగలిగినటువంటి దేవుడు మన యొక్క దేవుడు. చనిపోయినటువంటి వారిని సైతము కూడా లేపినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఇక్కడ కూడా ఎలీషా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు యొక్క రాజు, నీవెందుకు వస్త్రాలు చించుకొనుచూ ఉన్నావు? ఇదిగో దేవుని యొక్క ప్రవక్త ఈ రాజ్యంలో ఉన్నాడన్నటువంటి సంగతి నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి ఆ ఇశ్రాయేలు యొక్క రాజుకు ఏం చేస్తూ ఉన్నాడట? ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అమ్మా, ఎవరన్నా అనారోగ్యం కలిగి 1 వారంలో 10 రోజులు చనిపోతారు అని అతను భయపడతా ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏం చేస్తాము? ధైర్యపరుస్తాం. ఏం కాదులే, నీకు దేవుడు ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేయి,
దేవుడు ఎంతకాలము బ్రతకాలంటే అంతకాలం బ్రతికిస్తాడంటాము. అదేగిన మనం అక్కడికి వెళ్ళి నువ్వు చనిపోతూ ఉన్నావా అని చెప్పేసి అతన్ని భయపెట్టే మాట అయితే అతను ఆ భయానికే చనిపోయేవాడిగా అవకాశం ఉంటూ ఉన్నది ప్రియులారా. కానీ ఇక్కడ ఎలీషా ఏమంటూ ఉన్నాడో తెలుసా? అతను నా యొద్దకు రానియమంటూ ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా ఎవరి యొద్దకు వెళ్ళాలా? దేవుని యొద్దకు వెళ్ళాలా, దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలా, దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవించాలా, దేవుని యొక్క కృప అప్పుడు మన మీద ఉండటానికి అవకాశం ఉన్నదని మనము గుర్తు చేసుకోవాలా ప్రియుల. అందుకని ఇశ్రాయేలు యొక్క రాజు ఆ ప్రవక్త ఏమంటూ ఉన్నాడో చూడండి. ఇంకా కింద వచనములు మనము చదువుకుంటూ ఉన్నప్పుడు ఏమన్నాడంట, ఇంకా నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము మందిర ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు ఒకదని అతనితో చెప్పుటకు ఒక దూతను కుష్ఠరోగమైనటువంటి యొక్క నయమాను ఎవరి దగ్గరకు వచ్చాడంట? నేరుగా ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రవక్త గుమ్మము బయట ఉన్నాడు, లోపల ప్రార్థన చేసుకుంటున్నటువంటి యొక్క ఎలీషాకు దేవుని యొక్క ఆత్మ వచ్చినది ప్రియులారా. అప్పుడే అతని యొక్క దూతకు తెలియజేస్తూ ఉన్నాడు ఏమని? ఇదిగో నయమానటువంటి సిరియా సైన్యాధిపతి బయట ఉన్నాడు. ఈ దూత ద్వారా ఈ యొక్క ఎలీషా ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీవు యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు నీవు మునిగి రమ్మనమన్నాడు ప్రియులారా. అమ్మ, నీళ్ళలో మునిగితే కుష్ఠరోగం పోతుందమ్మా? పోతుందా? అతని ఆలోచన ఉన్నదా అసలు? నీళ్ళలో మునిగితే తనకున్నటువంటి కుష్ఠరోగం పోతుందా? అందుకనే ఈ నయమాను ఏమంటూ ఉన్నాడో చూడండి కింద వచనములో. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకున్నాను. ఏంటి నా సంగతి ఆయనకు తెలియదా? నేను సైన్యాధిపతి, నేను ఒక రాజ్యాన్ని జయించగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి వాడిని. ఈ ఎలీషా ప్రవక్త ఏం చేయాలో తెలుసా? నా దగ్గరకు రావాలా, నాకు ఎక్కడైతే కుష్ఠరోగము కాళ్ళకు చేతులకు ఎక్కడైతే కుష్ఠరోగము కలిగి ఉన్నదో తన చెయ్యితో నా ఒంటి మీద పెట్టి అతను ఆడిస్తే తప్ప నేను వెళ్ళను అని చెప్పేసి అతడు ఎంతో పరాక్రమం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకుంటుంది ఆ పరాక్రమము? అతడు ఒక దేశానికి అధిపతి, ఆ యొక్క సైన్యానికి అధిపతి, అతడు బహు పరాక్రమం కలిగినటువంటి వాడు. ప్రవక్త నా దగ్గరకు రావాలి అని చెప్పేసి అతడు అక్కడ ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియులారా. అమ్మా, దేవుని మందిరానికి దేవుని యొక్క సువార్థకుడు మన దగ్గరకు వస్తాడా, లేకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్తామా? మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? మనము దేవుని దగ్గరికి వెళ్ళటం వలన దేవుడు మనల్ని చూడటానికి అవకాశం ఉంటూ ఉన్నది. మనము దేవుని యొక్క మందిరంలో నివసించటం వలన పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని మన యొక్క కుటుంబాలని చూసి ఆశీర్వదించడానికి అవకాశం ఉంటూ ఉన్నది. కానీ ఈనాడు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? డబ్బు ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా సేవకుడు నా దగ్గరకు రావాలి వాడే, ఎందుకంటే వాడికే డబ్బు అవసరమైతే నాకు ప్రార్థన చేసి నేను ఇచ్చే కానుకలు తీసుకొని వాడే వెళ్ళాలా అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు ప్రియులారా. తప్పు ప్రియులారా. ఎందుకో తెలుసా? ఇక్కడ నయమాను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడో తెలుసా? నేను సైన్యాధిపతిని, నేను బహు పరాక్రమం కలిగినటువంటి వాడిని. ఆ ఎలీషా ప్రవక్త నా దగ్గరకు వచ్చి నా కుష్ఠరోగం మీద తన యొక్క చెయ్యి ఉంచి తను ఆడిస్తే తప్ప నేను వెళ్ళను అని చెప్పేసి ఈ యొక్క పరాక్రమశాన్ని తిరిగి బయటికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి చూడండి ఇంకా ఏముందో అక్కడ మనం చదువుకుంటే, అయితే అతని దాసుడల్లో ఒకడు వచ్చి నాయనా స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములనై అతడు శుద్ధుడు. ఆయన మా దేవుని యొక్క స్వార్థకుడు చెబుతూ ఉన్నప్పుడు వినాలమ్మా, వాక్యం ఏం చెలవిస్తున్నాడు?
ఏమి నయమాను గురించి చెబుతూ ఉన్నాడు. నయమాను ఎలాంటి వాడు, ఇశ్రాయేలు యొక్క చిన్నదాని గురించి చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క చిన్నదానికి ఉన్నటువంటి భక్తి ఎలాంటిది. అలాగనే సిరియా రాజు గురించి చెబుతూ ఉన్నాడు. ఆ రాజు ఇశ్రాయేలు యొక్క రాజుకు ఏం పత్రిక రాశాడు. ఆ తర్వాత ఈ కుష్ఠరోగమైనటువంటి నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఆ ప్రవక్త నయమానుకి ఏం తెలియజేశాడు. ఆ తర్వాత ఈ యొక్క నయమాను ప్రవక్త గురించి ఏం ఆలోచన చేశాడు. అలాగనే ఆయనతో పాటు వచ్చినటువంటి ఒక దూత ఏమన్నాడు అని చెప్పేసి ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఈ నయమాను ఏం చేశాడట, దైవజనుడి యొక్క మాట విని యోర్దాను నదికి వెళ్ళి 7 మారులు మునగగా అతని యొక్క దేహం ఏమైపోయినదంట, పసిపిల్ల వలె దేహము వలె అతడు బాగుపడ్డట్టుగా మనము చూస్తాం. ప్రియులారా, నేను ఆ జీవితంలో కూడా దైవజనుడైనటువంటి ఎలీషా యొక్క ప్రవక్త మాట విని ఇశ్రాయేలు యొక్క చిన్నదాని మాట విన్నటువంటి యొక్క నయమాను ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని దేవుని ఎట్లా పోగొట్టుకున్నాడు. ప్రియులారా, అలాగనే నేను ఆ జీవితంలో కూడా మన యొక్క జీవితంలో కూడా ఏ విధంగా ఉండాలంట, దేవుని యొక్క మాట వినాలి, దేవునికి లోబడాలా, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. ఈ కుష్ఠరోగాన్ని ఎవరు తీసివేశారంటే ఇప్పుడు దేవుడే నయం చేశాడు. దేవుడే అద్భుత కార్యము జరిగించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క చిన్నది దేవుని స్వార్థను ప్రకటించినది. ఆ యొక్క చిన్నదాని మాటలు నయమాను యొక్క భార్య విన్నది. వారు విని ఇదిగో దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చాడు. అతను యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమన్నప్పుడు అతను వెళ్ళాడు, 7 మార్లు మునిగినాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంట, పసిపిల్లల దేహం ఎలాగైతే ఉన్నదో అలాగా నయమాను యొక్క దేహాన్ని దేవుడు ఆ కుష్ఠరోగాన్ని తొలగించినవాడు. నేను ఆ జీవితంలో కూడా మనకున్నటువంటి అనారోగ్యం కావచ్చు, మనకున్నటువంటి శ్రమలు కావచ్చు, మనకున్నటువంటి బాధలు కావచ్చు, దేవుని యొక్క సేవకుడి దగ్గరకు వెళ్ళి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి మన యొక్క కుటుంబ సమస్యలు, మనకున్నటువంటి బాధలు దేవునికి మనము విన్నవించుకున్నట్టయితే దేవుడు మనల్ని నయమానుని ఎలాగైతే ఆశీర్వదించి ఆ కుష్ఠరోగాన్ని తీసివేస్తున్నాడు, అలాగనే మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదించి మేలు చేస్తాడని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మీకు హెచ్చరిస్తూ ఈ మాటలను కూడా హెచ్చరిక చేసుకుంటూ ఓపికతోన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. సమయం ఇప్పటికే మరి 12 గంటల